హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భరత మాత అలాగే మన తెలుగు తల్లి, మా తెలుగు తల్లి 1000 కళ్ళతోటి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంది. ఎందుకో మీ అందరికీ తెలిసిందే. మరి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఈ ఎలక్షన్లో రాబోయే 5 సంవత్సరాల్లో మనల్ని, మన దేశాన్ని లేదా మన రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి సమర్థవంతుడైనటువంటి నాయకుడు కోసం మరి ఎదురు చూస్తూ ఉంది. ఉదాహరణకి సపోజ్ మన పిల్లలు 10th ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు రాస్తారు. రాసాక వాటి ఫలితాలు వచ్చే రోజున మరి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా 100% మార్కులు రావాలని ఆశిస్తారు. అవునా కదా? ఏమాత్రం 1 మార్కు తక్కువ వచ్చినా లేకపోతే 5 మార్కులు తక్కువ వచ్చినా అరే 100కి 5 మార్కులు తగ్గినాయి, ఇంకొక 5 మార్కులు వస్తే 100% వచ్చినాయని చెప్పేసి అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఒక విద్యార్థి విషయంలో ఎలా జరిగినప్పుడు మరి ఒక్కసారి మన దేశం గురించి లేకపోతే మన రాష్ట్రం గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ అంటే ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాల్సినటువంటి కనీస బాధ్యత మన మీద ఉందా లేదా? 100% ఓటు వేసినప్పుడు మన భరతమాత లేకపోతే మన తెలుగు తల్లి ఎంత సంతోషిస్తుంది అంటే, ఒక పేరెంట్కి తన కొడుకు 100% మార్కులు వచ్చినప్పుడు ఎంత సంతోషపడతాడో అలాగే మరి భరతమాత కూడా అలాగే సంతోషపడుతుందని ఒక్కసారి ఊహించండి. మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, బిజీ లైఫ్ అయి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒక్కసారి మరి మనల్ని పరిపాలించబోయేటటువంటి వ్యక్తిని, ప్రధానమంత్రిని లేదా ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి సదవకాశాన్ని, అతి పవిత్రమైనటువంటి మన ఓటుని వేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంది. అవునా కదా? మరి అటువంటి బాధ్యత నిర్వర్తించడం కోసమే నేను ఇప్పుడే ఉదయాన్నే వెళ్ళి ఓటు వేసి వచ్చాను. మరి నా వంతు కర్తవ్యాన్ని నేను సగర్వంగా నిర్వహించాను. మరి మీరు కూడా వెంటనే వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మరి మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్లేన్ ఏరియాలో అయితే ఉదయం 7 to సాయంకాలం 6 గంటల వరకు, అదే ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మాత్రమే ఓటింగ్ అలౌ చేస్తారు. సో ఇంకెందుకు మిత్రులారా, వెంటనే మరి ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి ఒక అరగంట మన భారతదేశానికి మరి కేటాయించండి. మనం ప్రతి సమావేశంలోనూ వందే మాతరం అని అంటాం. అలాగే మరి రాష్ట్రానికి వచ్చేటప్పటికి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని మరి మనం గొంతెత్తి మరి ఆ దేశభక్తి గేయాలను ఆలపిస్తాం. ఇది కేవలం మనం మాట వరకే కాకూడదు, మనం ఆచరించి చూపించాలి. మన దేశం మీద లేకపోతే మన రాష్ట్రం మీద ఉన్నటువంటి గౌరవాన్ని నిరూపించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వెళ్ళి ఓటు వేసిరండి. జై హింద్.